ప్రశ్న మార్క్ 16:16-17 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడను అంటూ ఒక లిస్ట్ ఉంది. ఈ రెఫరెన్స్ తీసుకుని ముస్లిం మక్కలు మీరు దీన్ని నమ్ముకుంటున్నారు కదా, మీ వల్ల ఈ సూచక్రియలు జరుగుతున్నాయా? జరగడం లేదు. కొందరు ససతులు ఉన్నాయంటారు, కొందరు లేవంటారు. కాబట్టి బైబిల్ ఒక అబద్ధాల గ్రంథం, మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు దేవుడు కాడు, ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు కదా అని మనల్ని చిక్కులో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు అన్నది ప్రశ్న. రైట్? ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుంచుకోవాలి, క్రాస్ ఫెయిత్ లేదా ఇంటర్ ఫెయిత్ డిస్కషన్స్, రెండు వేరు దృక్పథాల మధ్య జరిగినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ రెండు కూడా రెండు దృక్పథాలను మనసులో పెట్టుకుని చేయాలి. కేవలం ఒక ఇక్కడ నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, రక్షింపబడిన వారి కారణంగా ఈ సూచక క్రియలు జరుగుతాయి అని చెప్పిన దేవుడు అంతటితోనే వాక్యం ఆగిపోలేదు. మార్కు సువార్త 16 ప్రభువే వారికి సహాయకుడై ఆ కార్యములు జరిగించుతూ ఉండెను, వాక్యము అంతటయు చదవండి. వారు బయలుదేరి వాక్యమంతా ప్రకటించుండ్రి, ప్రభువే వారికి సహాయకుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు వచ్చెను. వాక్యమును స్థిరపరచడం కోసము సూచక క్రియలు జరుగుతూ వచ్చాయి. ఇది కాంటెక్స్ట్. అంటే సూచక క్రియలు నేను విశ్వాసినా కాదా అన్నదానికి ప్రమాణాలు కావు. వాక్యము స్థిరపరచడం కోసం దేవుడు వాడుకున్నటువంటి ఒకానొక ఉపకరణం. అయితే ఈ వాక్యము స్థిరపరచబడిన తర్వాత, సంఘము స్థిరపరచబడిన తర్వాత మొదటి పేతురులో పేతురు ఏమంటాడు అంటే, నేను ఈ ప్రభు మార్కు సువార్తలో వెళ్లి రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను ఉన్నాను. తండ్రి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించాడు. ఈయన మాట వినుడి. ఈ రెండు మాటలు పలికినప్పుడు నేను నా చెవులారా విన్నాను. దేవదూతలు ఆయనకు పరిచారం చేసినప్పుడు నేను చూశాను. మాకు మొబ్బు కప్పుకుని మాకేం కావాలో అర్థం కాక, దేవా ఏలియాకొకటి, మోషేకొకటి, నీకొకటి పర్ణశాలలు కట్టించాలని అడిగాను. అయినా కానీ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మా దగ్గర ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ అనుభవాల కంటే స్థిరమైన ప్రవచన వాక్యము నాకుంది. నేను విశ్వాసినా కాదా అని చూడాల్సింది ఏ దర్పణంలో? ప్రవచన వాక్యం, స్థిరపరచబడిన ప్రవచన వాక్యము అనే దర్పణంలో. సూచక క్రియలు మరియు ఈ కార్యములన్నీ ప్రభువే వాటిని వాడి వాక్యమును స్థిరపరచడానికి ఉపయోగించాడు. ఈ రోజు జరుగుతాయి, రేపు జరుగుతాయి, ఎప్పుడు జరిగినా ప్రభువే చేస్తాడు. దానికి నా విశ్వాసము కొలబద్ద కాదు. మొదటి మాట. రెండో మాట, ఇదే బైబిల్ నీ దేవుడైన యెహోవాను ఏం చేయకూడదని చెప్పింది? శోధించకూడదు అని చెప్పింది. ఆ విషయం నీకు తెలీదా? ఈ ప్రశ్న వేసిన ముస్లిం సహోదరునికి నీ దేవుడైన యెహోవాను శోధించకూడదన్న విషయం తెలీదా? శోధించడం కోసం మేము సూచక క్రియలను వాడము, వాక్యమును స్థిరపరచడం కోసం సూచక క్రియలను ప్రభువు చేస్తాడు. ఇది బైబిల్ యొక్క సంపూర్ణ దృక్పథం. నీకు ఇష్టం వచ్చిన బైబిల్లో ఉన్నటువంటి వచనం మాత్రం తీసుకుని మిగిలిన వచనాలను తుంగలో తొక్కితే చూస్తూ ఊరుకోవడానికి క్రైస్తవులేమి గొర్రెలు కాదు. మా ప్రభు గొర్రెలం మేము, కానీ నిజానికి గొర్రెలం కాదు. ఆయన తను తాను ఏమని పిలుచుకున్నాడు? యూదాగోత్రపు సింహం అని కూడా పిలుచుకున్నాడు. ఆయన పిల్లలం. కాబట్టి అంత జ్ఞానం లేని ప్రజలేమి కాదు. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమిటంటే, ఇది బాగానే ఉంది, ఇది మా విశ్వాసాన్ని పరీక్షించడం కోసం ఇవ్వకపోయినా, వాక్యమును స్థిరపరచడం కోసం ఇవ్వబడినా, మా విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అన్నట్లుగా సందర్భానికి బయట తీసుకుని వాడారు, పర్వాలేదు. ఇప్పుడు సందర్భంలో నుంచి ఒక మాట మాట్లాడతాను. ఏమిటంటే, ముస్లింలు నమ్మే పుస్తకాలలో ఖురాన్ తర్వాత సహీ హదీసులు ఉంటాయి. సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబూ దావూద్ అంటూ కొన్ని సహీ అంటే అథెంటిక్, చాలా ప్రామాణికమైనటువంటి వారి ప్రవక్త గారు చెప్పినటువంటి మాటలు. ఆ మాటల్లో ఒక చోట మీకు వాటి గురించి తెలియదు కాబట్టి రెఫరెన్సెస్ అవసరం లేదు. ముస్లింల పైన అజ్వా ఖర్జూరాలు 3, 5, 7, 9 వంటి నంబర్లో, ఆ సంఖ్యలో, బేసి సంఖ్యలో తింటే మీకు విషం పని చేయదు అని ఎవరు చెప్పారు? వారి దేవుడు చెప్పగా ప్రవక్త గారు ప్రవచించి చెప్పారు. నేనేం చేశానంటే, ఒక డిబేట్ లో ఒక విషయం బాటలు, ఒక అజ్వా ఖర్జూరాల ప్యాకెట్ ఇచ్చాను. ఆన్సర్ వచ్చింది అనుకుంటాను మీరు. ఈ ప్రశ్న నా విశ్వాసాన్ని పరీక్షించుకోవడం కోసం దేవుడు పెట్టినటువంటి పరీక్ష కాదు. కానీ ఆ ప్రశ్న నిజంగా చెప్పిన వాడు దేవుడా కాదా అని పరీక్షించడానికి